ఆంధ్రప్రదేశ్‌లో గతంలో వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈరోజు చంద్రబాబు వ్యాఖ్యల మీద చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటి మీద త్వరలో విచారణ జరగబోతోంది. తిరుమల లడ్డూ మీద చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. వీటి మీద విచారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని పిటిషన్లో స్వామి కోరారు. చంద్రబాబు శ్రీవారి లడ్డు మీద చేసిన ఆరోపణలు అందులో ప్రస్తావించారు. ఇందులో వాస్తవాలు లేవంటూ తెలిపారు. కాబట్టి సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దీని మీద సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరగబోతోంది. మరోవైపు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో ఇలాంటి పిటిషన్ వేశారు. ఇది ఒక పిల్ అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. చంద్రబాబు తిరుమల లడ్డు మీద చేసిన విమర్శల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, నిపుణుల కమిటీతో కానీ విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్లో కోరుతున్నారు. ఇందులో సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా తిరుమల ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారని, కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. తిరుమల లడ్డు వివాదాన్ని తెరమీదెత్తించినటువంటి జగన్ని టార్గెట్ చేసుకున్న కూటమి వైఖరి మీద ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో వివాదాన్ని కోర్టుల ద్వారా సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేల్చాలని భావిస్తున్నారు. దీంతో నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా చంద్రబాబు వ్యాఖ్యలకి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొనడం సంచలనంగా మారుతోంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ముందుకు తీసుకెళ్లబోతున్నారా, లేక ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ప్లాన్ ఉందా అనేది తెలియాలి. తిరుమల లడ్డూకు సంబంధించి జంతువుల కొవ్వు కలిపారని వెలుగు చూడటంతో కోట్లాది మంది హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో జరిగినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా రీసెంట్ గా శాంతి హోమం చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. రీసెంట్ గా శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. శ్రీవారి ఆలయం నిర్వహించిన తర్వాత ఆలయం వెలుపల టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే శ్రీవారికి మహానైవేద్యం పూర్తి చేశామని అన్నారు. శ్రీవారి ఆలయాల్లో అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డు వినియోగించే నెయ్యిలో కల్తీ కారణంగా శ్రీవారి ఆలయంలో ఉండేటువంటి హోమం నిర్వహించామని, హోమం పూర్తయిన తర్వాత లడ్డు పోటుకు సంబంధించి ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించామని టీటీఈఓ శ్యామలరావు తెలిపారు. రీసెంట్ గా రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్తం బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి మహాశాంతి హోమం నిర్వహించారు. ముందుగా మహాశాంతి వాస్తు హోమం నిర్వహణ జరిగిందని తెలిసింది. చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహించారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒకరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించుకున్నారని తెలిసింది. తిరుమల లడ్డు తయారీకి పవిత్రోత్సవాల ముందే నెయ్యి మార్చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.